మహనీయులు మాత్రమే చరిత్ర సృష్టిస్తారు. అందుకే అబ్దుల్ కలాం వంటి నాయకులను ప్రతి తరం స్మరించుకుంటుందని బాపట్ల శాసనసభ్యులు వేగసేన నరేంద్ర వర్మ అన్నారు. రాష్ట్రపతి హోదాలో సైతం సాదాసీదా జీవితాన్ని గడిపి మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకున్నారని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ అన్నారు. అబ్దుల్ కలాం జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మిసైల్ మెన్ గా, రాష్ట్రపతిగా భారతదేశానికి అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయంగా నిలిచే ఉంటాయని పేర్కొన్నారు. ఎంతటి హోదాలో ఉన్నా ఒదిగే ఉండాలనే మహత్తరమైన సంకల్పంతో మొత్తం జీవితాన్ని ఒక ఆదర్శవంతంగా గడిపిన మహోన్నతుడు అబ్దుల్ కలాం అని పలు పార్టీల నాయకులు పేర్కొన్నారు. జనసేన సమన్వయకర్త నామన శివనారాయణ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గంటా అంజిబాబు, పట్టణ టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసరావు, బీజేపీ నాయకుడు బాలనారాయణ, అబ్దుల్ కలాం ఫౌండేషన్ అధ్యక్షులు పఠాన్ రాజేష్ ఖాన్, రాష్ట్ర తెలుగుదేశం లీగల్ సెల్ కార్యదర్శి భీమా లీలాకృష్ణ, తెలుగుదేశం సీనియర్ నాయకులు గాంధీ, సరోజిని, మస్తాన్, శివ, శంకర్ ప్రసాద్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. అది నేను అబ్దుల్ కలాంగా వర్ణిస్తున్నా. ఒక మిసైల్ మ్యాన్గా, ఒక అద్భుతమైన పోరాట పటిమతో భారతదేశాన్ని అగ్ర రాజ్యాల సరసన చేర్చిన ఘనత అబ్దుల్ కలాం గారు. చాలా చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలతో ఈ రాష్ట్రపతి దాకా, ఏంటి మామూలు బోర్డు స్కూల్లో చదువుకుని రాష్ట్రపతి దాకా వెళ్ళి, ఆయన ఎలాగైతే రాష్ట్రపతి భవన్లోకి వెళ్ళారో మళ్ళీ అట్లాగే తిరిగి వస్తూ ఈరోజు మన మధ్య లేకుండా వెళ్ళిపోయిన ఒక మహోన్నతుడు, ఒక మహా అద్భుతం. అప్పట్లో అంబేద్కర్ అయితే, స్వతంత్ర సమరయోధుల్లో మహాత్మా గాంధీ అయితే, ఇప్పుడున్న కలియుగంలో దేవుడు లాంటి దేవుడుకి నిలువెత్తు రూపం అబ్దుల్ కలాంగా నేను వర్ణిస్తున్నా. బాపట్లలో అబ్దుల్ కలాం విగ్రహానికి రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘన నివాళి అర్పించారు. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మతో కలిసి ఆయన అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఘనమైన చరిత్రను సొంతం చేసుకున్న అబ్దుల్ కలాం దేశ చరిత్రలోనే ఒక సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్నారని ఎమ్మెల్యే గోరంట్ల అన్నారు. అటువంటి మహానీయుడి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పరిచయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏమండి